సో మీరు కనుక ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మీకు కిలాయిడ్ టెండెన్సీ ఉందంటే మాత్రం మీరు డాక్టర్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోవద్దు. అది చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సర్జరీ అవ్వగానే వాళ్ళ ఇన్స్టెంట్ గా కిలాయిడ్ లోకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కీలాయిడ్ పెరగకుండా ఆపగలుగుతాం. 3 to 4 months కనుక రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటే మనం కీలాయిడ్ ని 80-90% ప్రివెంట్ చేయగలుగుతాం, దాన్ని క్యూర్ చేయలేం. ఒక్కసారి కీలాయిడ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా మనకు ఖచ్చితంగా ఈ రిపీటెడ్ ఇంజెక్షన్స్ కానీ, దాంతోపాటు కొన్ని కాంబినేషన్ లేజర్స్ కానీ, దాంతోపాటు కొన్ని క్రీమ్స్ యూజువల్ గా ఇవన్నీ కంబైన్ చేస్తాం. సో కీలాయిడ్ ఉంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 to 2 ఇంజెక్షన్స్ లోనే ఇచ్చింగ్ తగ్గిపోయి సైజ్ తగ్గిపోతుంది. కంప్లీట్ తగ్గడానికి మాత్రం యూజువల్ గా 6 to 8 సెషన్స్ వరకు కొంతమంది పడుతుంది, కొంతమందిలో 10 సెషన్స్ వరకు కూడా పట్టొచ్చు. సో అది సైజ్ ఆఫ్ ద కీలాయిడ్ని బట్టి, టెండెన్సీని బట్టి, సివియారిటీని బట్టి అది వేరీ అవుతుంది. సో మీరు ఎవరైనా అబ్నార్మల్ స్కార్స్తో బాధపడుతున్నా, స్కార్ ఎత్తుగా ఉండి అనీవెన్గా ఉండి అట్లా డిప్రెస్డ్గా ఉన్నా, అలాంటి ఎటువంటి ఉన్నా మనకు ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు స్కార్తో ఇబ్బంది పడితే ఖచ్చితంగా మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు పిక్చర్స్ పంపించినా మీకు ప్లాన్ చెప్పగలుగుతాం. మీరు హైదరాబాద్లో ఉంటే కానీ ఖచ్చితంగా ఒకసారి క్లినిక్ విజిట్ చేసి మీ స్కార్ చూస్తే మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది మీకు కస్టమైజ్ చేసి మీకు ట్రీట్ చేయగలుగుతాం.